రాఘవేంద్ర స్వామి వేదాంతవేత్త, సాధువు, సంగీతంలోనూ నిష్ణాతులు. భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవ సంకల్పంతో పుట్టిన కారణ జన్ముడు ఆయన. 15వ శతాబ్దంలో పుట్టిన రాఘవేంద్ర స్వామి వైష్ణవ సిద్ధాంతాన్ని నమ్మేవారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించి గురువుగా మారారు. ప్రహ్లాదుడి అవతారంగా భావించే రాఘవేంద్ర స్వామికి కర్నూలు జిల్లా మంత్రాలయంలో మఠముంది. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ఈ మఠంలో రాఘవేంద్ర స్వామికి ఏటా ఆరాధనోత్సవాలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు, గోపికాంబ దంపతులకు 2వ సంతానంగా 1595లో ఆయన జన్మించారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే తమకు బిడ్డ పుట్టాడని భావించి ఆయనను వెంకటనాథుడు, వెంకటాచార్య అని కూడా పిలిచేవారు. 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం చేసి 4 వేదాలు అధ్యయనం చేశారు. మధురైలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక కుంభకోణంలో శ్రీమఠంలో విద్యార్థిగా చేరారు. యుక్త వయసు వచ్చేసరికి తనకు కుటుంబ జీవితం వద్దని సన్యాసాన్ని స్వీకరించారాయన. అప్పుడే ఆయన తన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ విస్తృతంగా తిరిగారు. పంచముఖ ఆంజనేయుడి దర్శనం కోసం మంత్రాలయం, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా అంజనీపుత్రుడు ఆయన తపస్సుకు ప్రసన్నుడై పంచముఖ ఆంజనేయుడిగా సాక్షాత్కరించినట్లు చరిత్ర చెబుతోంది. ఆంజనేయుణ్ణి ప్రసన్నం చేసుకున్న రాఘవేంద్ర స్వామి తుంగభద్ర నదీ తీరాన ఉంటూ తన ఆధ్యాత్మిక బోధనలను కొనసాగించారు. ఆయనకు ఆదోని నవాబైన సిద్ధి మసూద్ ఖాన్ మాంచాలే అనే గ్రామాన్ని దానం చేశారు. అదే నేటి మంత్రాలయం. ఆ తర్వాత మాధవరం అనే గ్రామానికి సమీపంలోనున్న కొండకు వెళ్లిన రాఘవేంద్రుడు అక్కడున్న శిలతోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలని దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట. ఆ రాయి వద్దే త్రేతాయుగంలో సీతారాములు 7 గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారని, 700 ఏళ్ల పూజలనందుకున్న మహిమగల రాయితోనే తనకు బృందావనం రూపొందించాలని స్వామి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ బృందావనం ఉన్న ప్రదేశంలోనే భక్త ప్రహ్లాదుడు యజ్ఞం చేశాడని, ఆయన కలియుగంలో రాఘవేంద్ర స్వామిగా పుట్టారని భక్తుల నమ్మకం. 1671లో శ్రావణమాసంలో బహుళ ద్వితీయ నాడు రాఘవేంద్ర స్వామి వీణను పట్టుకుని సమాధిలోకి ప్రవేశించగా 1200 శాలిగ్రామాలతో సమాధిని మూసివేశారు ఆయన శిష్యులు. సజీవ సమాధి అయిన 800 సంవత్సరాల వరకు జీవించే ఉంటారని చెప్పారట. సమాధి అయ్యాక మంత్రాలయం మఠంలో ఆయన చేసిన అద్భుతాలు, చూపిన మహిమలు ఎన్నో ఉన్నాయంటారు.